హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లోని నో అవర్ ఆర్గాన్ సిస్టమ్స్, మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్లో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు భాగంలో మీరు శ్వాస వ్యవస్థ గురించి తెలుసుకున్నారు కదా, అలాగే జీర్ణ వ్యవస్థ గురించి కూడా తెలుసుకున్నారు కదా. అందులోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేశారు కదా. అలాగే చివర్లో ఊపిరితిత్తుల నమూనాని బెలూన్స్ ఒక బాటిల్ సహాయంతో చేయమన్నాను, చేశారు కదా. అవన్నీ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా. ఈ వీడియోలో మనము సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ భాగంలోకి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. లుక్ ఎట్ ద గివెన్ పిక్చర్, పక్క చిత్రాన్ని గమనించండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది, గమనించండి. వాట్ డు యు అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్? ఈ చిత్రంలో మీరు ఏమి గమనించారు? మీరు ఏం గమనించారు ఈ చిత్రంలో? వాట్ ఈస్ ద డాక్టర్ డూయింగ్? ఈ చిత్రంలో డాక్టర్ ఏం చేస్తున్నాడు? మీ బుక్లో చూసి చెప్పండి. వీడియోలో చిత్రం క్లియర్గా కనిపించకపోతే బుక్లో చూసి చెప్పండి. డాక్టర్ ఏం చేస్తున్నాడు చిత్రంలో? వాట్ డు యు కాల్ ద అపారేటస్ విత్ విచ్ ద డాక్టర్ ఈస్ టెస్టింగ్ ద పేషెంట్? డాక్టరు రోగిని పరీక్షిస్తున్న పరికరం పేరు ఏమిటి? అది మీకు తెలుసా? డాక్టరు రోగి చెస్ట్ మీద పెట్టి చెక్ చేస్తున్నాడు కదా, ఆ పరికరం ఏంటి అన్నది మీకు తెలుసా? రైట్. చిత్రంలో డాక్టరు ఒక అబ్బాయి చెస్ట్ మీద స్టెథోస్కోప్తో అతని గుండెని చెక్ చేస్తున్నాడు. గుండె స్పందనని, గుండె ఎలా కొట్టుకుంటోంది అన్న స్పందనని చెక్ చేస్తున్నాడు కదా. ద డాక్టర్ చెక్స్ ద హార్ట్ బీట్ విత్ ఏ స్టెథోస్కోప్. డాక్టరు రోగి యొక్క హృదయ స్పందనను స్టెథోస్కోప్తో పరిశీలిస్తున్నాడు. హృదయ స్పందనను స్టెథోస్కోప్తో డాక్టర్ ఇక్కడ పరిశీలిస్తున్నాడు. మేక్ ఏ స్టెథోస్కోప్, స్టెథోస్కోప్ను తయారు చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన విధంగా ఒక స్టెథోస్కోప్ను తయారు చేయండి. ఏ స్టెథోస్కోప్ ఈజ్ యూజ్డ్ బై ఏ డాక్టర్ ఫర్ లిజనింగ్ టు అవర్ హార్ట్ సౌండ్స్. హృదయ స్పందనను వినడానికి డాక్టరు స్టెథోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాడు. డాక్టరు ఒక స్టెథోస్కోప్ని మన గుండె మీద ఉంచి గుండె ఎలా కొట్టుకుంటోంది అన్న శబ్దాన్ని వినడానికి ఉపయోగిస్తాడు స్టెథోస్కోప్ని. యు విల్ నీడ్ ఏ కిచెన్ పేపర్ రోల్, ఏ ఫన్నెల్ అండ్ ఏ టేప్. ఫస్ట్ tape the funnel to one end of the kitchen paper roll. స్టెథోస్కోప్ తయారు చేయడానికి మీకు వంటగదిలో ఉపయోగించే ఒక పేపర్ రోల్ కావాలి. అలాగే ఇంకా గరాటు, టేపు కూడా అవసరం అవుతాయి. ఒక గరాటు అంటే ఇలా ఉంటుంది కదా, గరాటు అంటే మనం వడగట్టేకి వాడతాం దేన్నైనా కదా. ఆ గరాటు, ఒక టేపు కూడా అవసరం. వంటగదిలో ఉపయోగించే పేపర్ రోలు ఒక చివర గరాటును టేపుతో అతికించండి. పేపర్ రోల్కి ఒక చివర గరాటుని టేప్తో అతికించండి. ఇప్పుడు దెన్ ఆస్క్ ఎ ఫ్రెండ్ టు ప్లేస్ ద ప్రిపేర్డ్ స్టెథోస్కోప్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ఫన్నెల్ అగైన్స్ట్ యువర్ హార్ట్. ఇప్పుడు మీరు తయారు చేసిన స్టెథోస్కోప్ గరాటుని నీ గుండె మీద పెట్టి పేపర్ రోల్ చివరిని చెవి దగ్గర పెట్టుకోమని మీ స్నేహితుడితో చెప్పండి. ఆ స్టెథోస్కోప్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఒక పేపర్ రోల్ని ఇలా పెట్టేసి దానికి ఒక చివర గరాటుని ఇలా పెట్టాలి. దాన్ని టేప్తో అతికించేసి ఒక చివరని అతని చెవి దగ్గర ఈ గరాటున్న వైపు
మీ గుండె దగ్గర పెట్టుకొని అతన్ని వినమని చెప్పాలి. డస్ హీ హియర్ యువర్ హార్ట్ బీట్? అతనికి మీ గుండె కొట్టుకోవడం వినపడిందా? అతనికి మీ గుండె కొట్టుకుంటోన్నది ఆ శబ్దం అతనికి వినపడిందా అని అడగండి. నౌ రన్ ఫర్ ఎ వైల్ and ask your friend to listen your heart beat again. Has it increased? ఇప్పుడు ఒకసారి అతను అలా చెక్ చేసిన తర్వాత మీ గుండె శబ్దాన్ని ఇప్పుడు మీరు కాసేపు పరిగెత్తండి. పరిగెత్తిన తర్వాత మీ స్నేహితుడిని మళ్ళీ ఇప్పుడు మీ గుండె చప్పుడును వినమనండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీ గుండె చప్పుడు పెరిగిందా లేదా? మీరు స్టెథోస్కోప్ చేసి ఆ తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, సరేనా? స్టెథోస్కోప్ తయారు చేసి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కదా. హౌ ఈజ్ ద సౌండ్? ఆ శబ్దం ఎలా ఉంది? ఇప్పుడు ఆ గుండె కొట్టుకుంటున్న శబ్దం ఎలా ఉంది? వేర్ డస్ ద సౌండ్ కమ్ ఫ్రమ్? ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? అండ్ వై? ఎందుకు వస్తోంది? మీరు ఎప్పుడు స్టెథోస్కోప్ తయారు చేసి గుండె చప్పుడు వినడం అనేది చూశారు కదా. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది, ఎందుకు వస్తోంది, ఆ శబ్దం ఎలా ఉంది చెప్పండి. పుట్ యువర్ ఇయర్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ లిజన్. యు విల్ హియర్ సమ్ సౌండ్. విచ్ సిస్టమ్ మేక్స్ ద సౌండ్ లప్ డబ్? మీ స్నేహితుని ఛాతీ మీద, మీ స్నేహితుని చెస్ట్ మీద మీ చెవిని పెట్టి వినండి ఒకసారి. ఒక రకమైన శబ్దం వస్తుంది కదా. అప్పుడు ఈ లబ్డబ్ శబ్దం శరీరంలో ఏ భాగం నుండి వస్తుంది? ఒకసారి మీ ఫ్రెండ్ చెస్ట్ మీద మీ చెవిని పెట్టి విని ఏం శబ్దం వస్తుంది, అలాగే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పండి. సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ. ద హార్ట్, ద బ్లడ్ and the blood vessels make up the circulatory system. The heart pumps the blood through the blood vessels to all parts of the body and keeps it in circulation. గుండె, రక్తము మరియు రక్తనాళాలు ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండె, రక్తము మరియు రక్తనాళాలు. ఇక్కడ పక్కన ఉన్న పిక్చర్ చూడండి. ఇందులో గుండె, రక్తనాళాలు అన్ని కనిపిస్తున్నాయి కదా. ఆ రక్తనాళాల లోపల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మొత్తం వ్యవస్థనే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. గుండె మన రక్తాన్ని రక్తనాళాల ద్వారా, రక్తనాళాల లోపల గుండె మన రక్తాన్ని శరీరంలో ఉన్న అన్ని భాగాలకి, శరీరంలో ఉన్న ప్రతి భాగానికి చేరవేస్తుంది, పంపు చేస్తుంది. శరీర భాగాల నుండి అలాగే రక్తాన్ని స్వీకరిస్తుంది కూడా. అంటే గుండె అనేది మన శరీరంలోకి రక్తాన్ని పంపిస్తుంది, అలాగే శరీరంలో అన్ని చోట్ల నుంచి రక్తాన్ని గుండెలోకి కూడా తీసుకుంటుంది. ఇలాగా ఒకవైపు పంపిస్తూ ఇంకొక వైపు తీసుకుంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మోటార్స్ చూసారా? బావుల దగ్గర, చెరువుల దగ్గర లేదా పొలాల్లో మోటార్స్ చూసారా? ఆ మోటార్ ఏం చేస్తుంది? బావిలో ఉన్న నీటిని తోడి పొలంలోకి పంపు చేస్తుంది కదా. అలాగే గుండె కూడా మన బాడీలో అన్ని చోట్ల నుంచి రక్తాన్ని తీసుకుంటుంది, అలాగే అన్ని చోట్లకి రక్తాన్ని పంపిస్తుంది కూడా. అది రక్తనాళాల్లోంచి రక్తాన్ని పంపిస్తుంది గుండె అనేది కదా. ముందుగా బ్లడ్ వెజల్స్ గురించి తెలుసుకుందాం, రక్తనాళాల గురించి. బ్లడ్ వెజల్స్ ఆర్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. రక్తనాళాల్లో రెండు రకాలు ఉంటాయి. ఏవేవి? ధమనులు, సిరలు. ఎన్ని రకాలు ఉన్నాయి రక్తనాళాలు? రెండు. అవి ధమనులు, సిరలు అనేటివి ఉంటాయి. ఆర్టరీస్ అంటే ధమనులు ట్రాన్స్పోర్ట్ ద బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ధమనులు అనేవి
మంచి రక్తాన్ని మన గుండెలోంచి ఇతర శరీర భాగాలన్నింటికి తీసుకెళ్తాయి. ధమనులు మన శరీరం మొత్తానికి గుండెలోంచి మంచి రక్తాన్ని తీసుకొని వస్తాయి. మంచి రక్తాన్ని సరఫరా చేసే వాటిని ధమనులు అంటాం. గుండె నుంచి శరీరంలో అన్ని భాగాలకి మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ధమనులు. దే ట్రాన్స్పోర్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మోనరీ ఆర్టరీస్. ఈ ధమనులు అనేవి ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తాయి. పుపుస ధమనుల్లో మాత్రం చెడు రక్తం ఉంటుంది. ధమనుల్లో పుపుస ధమనులు అని మరొక రకం ఉన్నాయి. ధమనుల్లోనే పుపుస ధమనులు తప్ప మిగతా అన్ని ధమనుల్లోనూ మంచి రక్తం అంటే ఆక్సిజన్తో నిండిన రక్తం ఉంటుంది. మనకి ఊపిరితిత్తుల్లో రక్తంలోకి ఆక్సిజన్ కలుస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఈ రక్తంలోకి ఆక్సిజన్ కలుస్తుంది, మరి ఆ రక్తాన్ని శరీర భాగాలన్నిటికీ తీసుకెళ్ళాలి కదా. అలా తీసుకెళ్లే పని గుండెది. గుండె ఈ ధమనుల గుండా మన ఊపిరితిత్తుల్లో ఉన్న మంచి ఆక్సిజన్తో నిండిన మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి తీసుకుని శరీర భాగాలన్నిటికీ ధమనుల ద్వారా పంపిస్తుంది. ఒక్క పుపుస ధమనుల్లో మాత్రమే చెడు రక్తం ఉంటుంది. ఆ పుపుస ధమనుల గురించి మనం ఇంకా ముందు భాగాల్లో ఎప్పుడైనా నేర్చుకుందాము. ఇప్పటికి పుపుస ధమనులు తప్ప మిగతా అన్ని ధమనుల్లోనూ ఆక్సిజన్తో ఉన్న మంచి రక్తం శరీర భాగాలన్నింటికి గుండె ద్వారా వెళుతుంది అన్నది తెలుసుకోండి. వెయిన్స్ ట్రాన్స్పోర్ట్ ద బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్. వెయిన్స్ అంటే సిరలు. ఈ సిరలు అనేటివి శరీర భాగాలన్నింటి నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొని వస్తాయి. ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తాయి. సిరలు శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొని వస్తాయి. దే క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మోనరీ వెయిన్స్. సిరల్లో కూడా పుపుస సిరలు తప్ప మిగతా అన్ని సిరల్లోనూ ఆక్సిజన్ లేని రక్తం. ధమనుల్లో ఆక్సిజన్ ఉన్న రక్తం గుండె నుంచి శరీర భాగాలన్నిటికి వెళ్తుంది. ఒక్క పుపుస ధమనులు తప్ప. పుపుస ధమనుల్లో చెడు రక్తం ఉంటుంది. అలాగే సిరల్లో అన్ని సిరల్లోనూ ఆక్సిజన్ లేని రక్తము శరీర భాగాల నుంచి గుండెకి వస్తుంది. ఒక్క పుపుస సిరల్లో తప్ప. పుపుస సిరల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. ఈ పుపుస సిరలు పుపుస ధమనుల గురించి మనం ఇంకొంచెం ముందు నేర్చుకుందాము. ప్రస్తుతానికి ఈ విషయాలు మీరు గుర్తుంచుకోండి. ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. మంచి రక్తం అంటే ఆక్సిజన్తో నిండిన రక్తము. సిరలలో చెడు రక్తం అంటే ఆక్సిజన్ లేని రక్తం ప్రవహిస్తుంది. ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తాయి. సిరలు శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఇప్పుడు మనం గుండె గురించి, హార్ట్ గురించి తెలుసుకుందాం. ద హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్. మనకి గుండె అనేది ఛాతీలో, మన చెస్ట్లో కొద్దిగా ఎడమ వైపుకు ఉంటుంది. మీరు ఒకసారి మీ గుండె చప్పుడును గమనిస్తే అది కొద్దిగా ఎడమ వైపుకు ఉంటుంది. హార్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 chambers. మనకి గుండెలో 4 గదులు ఉంటాయి. మనకి గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి. The upper 2 small chambers are atria and the lower 2 big chambers are ventricles. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి. పైన 2 చిన్నవి, కింద 2 పెద్ద గదులు కనిపిస్తున్నాయి కదా. కింద 2 పెద్దగా ఉంటాయి, పైన 2 గదులు చిన్నగా ఉంటాయి. పైన ఉన్న గదుల్ని ఏట్రియా అంటాము,
కింద ఉన్న గదుల్ని వెంట్రికల్స్ అంటాం. ఇట్ వర్క్స్ లైక్ ఏ వాటర్ మోటార్ పంప్. మన గుండె అనేది నీళ్ళ మోటార్ ఎలా పనిచేస్తుందో, నీళ్ళ మోటార్ పంప్ ఎప్పుడైనా చూసారు కదా, అది ఏ విధంగా పనిచేస్తుందో మన గుండె కూడా అదే విధంగానే పనిచేస్తుంది. డ్యూరింగ్ పంపింగ్ ఆఫ్ ద బ్లడ్ ద హార్ట్ మేక్స్ ద సౌండ్ లబ్ డబ్. మనం గుండె రక్తాన్ని పంపు చేసేటప్పుడు లబ్ డబ్ అనే శబ్దం చేస్తుంది. గుండె రక్తాన్ని మన శరీర భాగాలకు మొత్తానికి సరఫరా చేస్తూ ఉంటుంది కదా, అది ఎప్పుడు కూడా కొట్టుకుంటూ సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ కొట్టుకునేటప్పుడు గుండె అనేది కొట్టుకుంటున్నప్పుడు లబ్ డబ్ అనే శబ్దం వస్తుంది. ఎందుకంటే అది ఒక మోటార్ లాగా రక్తాన్ని శరీరం మొత్తానికి రక్తాన్ని పంపిణీ చేస్తుంది కదా. Why does the blood called oxygenated and deoxygenated? రక్తాన్ని మనము ఆక్సిజన్ కలిగిన రక్తము, ఆక్సిజన్ లేని రక్తము అని ఎందుకు పిలుస్తాము? తెలుసా మీకు? చెప్పండి. బ్లడ్ రక్తము. Blood transports the oxygen and nutrients to all parts of the body. రక్తం అనేది మనకి ఆక్సిజన్ని మరియు పోషకాలని రక్తం శరీర భాగాలన్నింటికి సరఫరా చేస్తుంది. మన శరీరంలోని అన్ని భాగాలకి రక్తము ఆక్సిజన్ని అలాగే పోషకాలని సరఫరా చేస్తుంది. The nutrients are obtained from the food we eat. మనకి ఈ రక్తంలోని పోషకాలు ఎక్కడి నుంచి లభిస్తాయి? మీరు ఇంతకుముందు భాగంలో నేర్చుకున్నారు కదా. ఈ పోషకాలన్నీ కూడా మనం తిన్న ఆహారం నుండి లభిస్తాయి. మనం తిన్న ఆహారం జీర్ణ వ్యవస్థలో జీర్ణమై రక్తంలో కలుస్తుంది కదా, అక్కడ మనకి రక్తంలోకి పోషకాలు కలుస్తాయి కదా. ఈ పోషకాలన్నిటిని శరీరంలో అన్ని భాగాలకి రక్తం తీసుకెళ్తుంది. It helps us to regulate the body temperature and fight against the disease causing germs. మన శరీర ఉష్ణోగ్రతని అలాగే మన శరీరంలో వచ్చే వ్యాధులకి కారణమైన రోగకారక క్రిములతో, రోగాన్ని కలిగించే క్రిములతో ఈ రక్తము పోరాడడానికి ఆ పోషకాలు అనేటివి ఉపయోగపడతాయి. అలాగే రక్తం మన శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. మన శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే కదా. ఎక్కువైనా తక్కువైనా మనకి ఆరోగ్యం బాగుండదు. కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఆ క్రమ పద్ధతిలో ఉండేలాగా ఉష్ణోగ్రతని రక్తం నియంత్రిస్తుంది. అలాగే ఈ పోషకాలన్నింటినీ మోసుకెళ్ళి శరీర భాగాలకి అందిస్తుంది. అలాగే మన శరీరంలో రోగాల్ని కలిగించే క్రిములతో పోరాడుతుంది రక్తం. It also helps in removing waste materials like carbon dioxide from the body. అలాగే మన బాడీలో కార్బన్ డయాక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను కూడా శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. కార్బన్ డయాక్సైడ్ లాంటి వ్యర్థాలని మన శరీరంలోంచి బయటికి తొలగించడానికి, బయటికి పంపించడానికి కూడా రక్తం సహాయం చేస్తుంది. We should eat healthy food to have sufficient blood in our body. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే మనము ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఏంటివి రక్తాన్ని బాగా పెంచే ఆహారం? గ్రౌండ్ నట్స్ అంటే వేరుశెనక్కాయలు, జాగ్రీ అంటే బెల్లం, జాగ్రీ బార్ అంటే బెల్లం, ఎగ్ అంటే గుడ్లు, మిల్క్ పాలు, లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు, అలాగే నువ్వులు. ఇవి అన్నిటిని మనము ఎక్కువగా మన ఆహారంలో తీసుకుంటే మన రక్తం బాగా ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే రక్తం ఎక్కువగా కూడా ఉంటుంది మన శరీరంలో.
డూ యూ నో, మీకు తెలుసా? బ్లడ్ కంటైన్స్ 3 types ఆఫ్ బ్లడ్ సెల్స్. మన రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవి ఏంటంటే దే ఆర్ రెడ్ బ్లడ్ కార్పస్కిల్స్, వైట్ బ్లడ్ కార్పస్కిల్స్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్. మనకి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అలాగే రక్త ఫలకికలు అనేవి 3 రకాలు ఉంటాయి. బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. మన బ్లడ్ ఎరుపు రంగులో ఉంటుంది కదా. ఎందుకు అలా ఎరుపు రంగులో ఉంటుంది? ఎందుకంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది ఉండటం వల్ల బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ అనమిక్ బికాస్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ ఇన్ దేర్ బ్లడ్. మనకి చాలా మంది పిల్లల రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వాళ్ళు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పిల్లలు రక్తహీనత అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు. దాన్నే పీనట్ బార్, పల్లి చిక్కీ. మీరు చిక్కీ తింటారు కదా స్కూల్లో, పీనట్ వేరుశనక్కాయలతో చేసిన చిక్కీలు తింటారు కదా. ఆ పీనట్ బార్స్ ఈజ్ ద గుడ్ ఫుడ్ టు గెట్ సఫిషియంట్ బ్లడ్. అది తినడం వల్ల శరీరానికి తగినంత రక్తం చేకూరుతుంది. మన శరీరంలో తగినంత రక్తం తయారవుతుంది పల్లి చిక్కీలు తింటూ ఉంటే. ఎందుకు? పల్లి చిక్కీల్లో మనకి పల్లీలు అంటే వేరుశనక్కాయలు ఉంటాయి, బెల్లం కూడా ఉంటుంది. ఈ రెండు మనం రక్తం పడడానికి మంచి ఆహారం కదా. ఏపీ గవర్నమెంట్ ఈజ్ సప్లయింగ్ చిక్కీ ఇన్ ద మిడ్ డే మీల్ టు ఇంప్రూవ్ హిమోగ్లోబిన్. అందుకనే చిన్నపిల్లల్లో రక్తహీనత అనే వ్యాధి రాకుండా ఉండటానికి, వాళ్ళలో హిమోగ్లోబిన్ బాగా పెరగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మధ్యాహ్న భోజనంలో పిల్లలకి హిమోగ్లోబిన్ పెంచడానికి పల్లి చిక్కీలు సరఫరా చేస్తోంది కదా. మీరు ఆ పల్లి చిక్కీలు బాగా తినండి, అలాగే పాలు, ఆకుకూరలు బాగా తినండి, కన్నా గుడ్లు, పాలు, ఆకుకూరలు బాగా తినండి. అప్పుడు మీకు రక్తం బాగా పడుతుంది శరీరంలో. వాట్ ఈస్ సర్క్యులేటరీ సిస్టమ్? రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇందాకే కదా తెలుసుకున్నారు. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి? మన శరీరంలో రక్తాన్ని మొత్తం శరీర భాగాలన్నిటికీ సరఫరా చేయడానికి గుండె, రక్తము, రక్తనాళాల వ్యవస్థ ఉంటుంది. దీన్నే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం కదా. విచ్ బ్లడ్ వెజల్స్ ట్రాన్స్పోర్ట్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి? గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకి రక్తాన్ని సరఫరా చేసేవేవి? రైట్, ధమనులు కదా. ధమనులు గుండె నుండి శరీరంలోని భాగాలన్నిటికీ రక్తాన్ని సరఫరా చేస్తాయి. అలాగే విచ్ బ్లడ్ వెజల్స్ ట్రాన్స్పోర్ట్ ద బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్. శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలు ఏవి? శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని మోసుకుపోయే రక్తనాళాలు రైట్, సిరలు. సిరలు శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకి తీసుకొని వస్తాయి. ధమనులు గుండె నుండి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ బై ద డాక్టర్ టు చెక్ హార్ట్ బీట్? డాక్టరు గుండె కొట్టుకోవడం పరీక్షించడానికి ఏ పరికరం వాడతాడు? రైట్, స్టెథోస్కోప్ అనే పరికరాన్ని డాక్టర్ వాడి మన గుండె కొట్టుకోవడాన్ని పరీక్షిస్తాడు కదా.
ఇక్కడ ఒక టేబుల్ చూడండి. ఈ టేబుల్లో సర్క్యులేటరీ సిస్టంలోని 3 భాగాలు ఏవేవి? హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ గుండె, రక్తనాళాలు, రక్తము. ఆ 3 ఇచ్చి అవి చేసే పనిని రాయమన్నారు. వాటి ఫంక్షన్, అవి ఏం పని చేస్తాయి అన్నది రాయమన్నారు కదా. రాయండి ఇవి. రాశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను రాసినవి చూడండి. ఫస్ట్ హార్ట్, గుండె ఏం పని చేస్తుంది? పంప్స్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు అదర్ పార్ట్స్ ఇన్ బాడీ. మన శరీరంలో ఉన్న ఇతర భాగాలన్నింటికి కూడా రక్తాన్ని పంపు చేస్తుంది. గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలన్నింటికి బ్లడ్ని పంప్ చేస్తుంది, రక్తాన్ని సరఫరా చేస్తుంది గుండె. సెకండ్ ఇది బ్లడ్ వెజల్స్, రక్త నాళాలు. ఈ రక్తనాళాలు ఎందుకు ఉపయోగపడతాయి? ట్రాన్స్పోర్ట్ ద బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ అండ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్. అంటే శరీరంలో గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలన్నింటికి, అలాగే శరీరంలోని ఇతర భాగాలన్నింటి నుంచి గుండెకి రక్తాన్ని సరఫరా చేయడానికి బ్లడ్ వెజల్స్ ఉపయోగపడతాయి. గుండె పంప్ చేస్తుంది, రక్తనాళాల్లోంచి రక్తం ప్రవహిస్తుంది కదా. తర్వాత మూడవది బ్లడ్, రక్తము. రక్తం ఏం పని చేస్తుంది? క్యారీస్ ద ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ అన్నింటికి ఆక్సిజన్ని అలాగే న్యూట్రియంట్స్ పోషకాలని క్యారీస్ అంటే మోసుకెళ్తుంది. రక్తంలోనే కదా అవన్నీ వెళ్ళేది బాడీ పార్ట్స్కి, వాటిని మోసుకెళ్ళేది రక్తం. అలాగే రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్, మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. రెగ్యులేట్ చేస్తుంది అంటే నియంత్రిస్తుంది, ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటుంది. అలాగే ఫైట్ అగైన్స్ట్ జమ్స్, సూక్ష్మజీవులు ఉంటాయి కదా, బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి, వీటన్నింటి నుంచి ఇది మన శరీరాన్ని కాపాడడానికి ఫైట్ చేస్తుంది బ్లడ్. చూసుకున్నారు కదా నేను చెప్పిన ఆన్సర్లు, మీరు చేసిన ఆన్సర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది. ఇప్పుడు ఒక నమూనా తయారు చేద్దాం. మేక్ ఏ మోడల్ ఆఫ్ హార్ట్ విత్ క్లే. మీరు మట్టితో ఒక గుండె నమూనాను తయారు చేయండి. మట్టితో గుండె యొక్క నమూనా తయారు చేయండి. బంకమన్నుతో గుండెని తయారు చేయండి, సరేనా? ఆ గుండెలో ఖచ్చితంగా అన్ని భాగాలు నీట్గా ఉండేటట్టు చూడండి.